ఇన్ని రోజులు సైలెంట్ అయిపోయి సడన్గా దీక్షకు కూర్చోడానికి గల కారణాలు ఏంటి అసలు? ఏమైంది? మీరేమో రేవంత్ రెడ్డి గారిని మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని పైకి లేపి కూర్చోబెట్టారు. ఈ రోజు ఆయన చూస్తే మిమ్మల్ని అసలు కనీసం మీరు 6 గంటలు కూర్చున్నా కూడా మీకు టైం ఇవ్వలేదని మీరు వాపోతున్నారు. అసలు ఏం జరిగింది? జరగడం ఏమిటి కానీ ఇక వ్యక్తులు మరి ముఖ్యమంత్రి అయిన వాళ్ళ అట్లా తయారంటారో ఏమో అర్థం కాదు మనకు. అంతకుముందు బాగానే ఉండే, కానీ ఏదేమైనా ఆయన మా జాతికి మాత్రం తీరని నష్టం చేస్తూ ఉన్నాడు. ఇవాళ నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి అప్పటికప్పుడు తీసుకొని కూడా టికెట్లు ఇచ్చిండు. అవును, వినరా? ఎంతోమంది. అవునవును, ట్రూ. నాకు మాత్రం ఆయన టికెట్ ఇవ్వలేదు. అయినా నేనేమనలేదు. సో టికెట్ ఇవ్వలేనందుకే మీరు దీక్ష కూర్చున్నారా? జరొక నిమిషం. నేను ఇవ్వకపోయిందని నేను పట్టించుకునేది అప్పుడే చెప్తా కదా. నేను ఊరుకునే మనిషిని కూడా కాదు. నేను అప్పుడే చెప్తా కదా, పని నాకు అవసరం లేదు, గెలవాలి, పార్టీ గెలవాలి, రాజ్యాధికారం. కేసీఆర్ గారికి ఒకసారి 10 ఏళ్ళు అయింది కాబట్టి ఆయనను పక్కన పెట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను కానీ మా మాదిగ జాతి మొత్తంగా ఎగబడి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. చాలా సంతోషపడ్డాను నేను. పర్వాలేదు, నాకు టికెట్ ఇచ్చినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, దరఖాస్తులు పెట్టుకోమన్నారు. నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నా. అయినా కూడా నన్ను గురించి ప్రస్తావన కూడా తీసుకురాలేదు ఆయన. అయినా నేను పట్టించుకోలేదు. ఎక్కడ మీడియాలో కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నేను లెక్క లేనితనంగా పోనీలే, ఎవడికోడికి రాని, మనం ఎందుకు దీని గురించి, మనం ప్రభుత్వంలో ఉండి 10 మందికి సాయం చేద్దామనేది నా అభిప్రాయం. కానీ ఇవాళ మాదిగ నాయకులను గౌరవించబోతివి, మా జాతినే గౌరవించబోతివి, ఇక మేమేం చేయాలి? కాబట్టి ఇవాళ 80 లక్షల మంది మాదిగలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. రైట్, మీరు మాదిగ జాతిని గౌరవించట్లేదని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యాబినెట్లో 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? మాదిగ అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అయితే ఇష్యూ ఏమిటంటే ఇక్కడ మీరు క్యాబినెట్లో ఒక పదవి ఇస్తేనో లేదంటే ఇంకో పదవి ఇస్తేనో అది దానివల్ల ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఇది హక్కు. మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పార్లమెంటుకు వెళ్ళాల్సినటువంటి హక్కుని మీరు కాలరాస్తున్నారు. మా హక్కుని మీరు పక్కన పెడుతున్నారు. ఈ జాతిని గొయ్యి తీసి బొంద పెడుతున్నారు. ఇది న్యాయం కాదు. పార్లమెంటుకు మాదిగోడు పోవద్దా? పార్లమెంటు సీట్లో మాదిగోళ్ళు కూర్చోవద్దా? మేము అన్టచబుల్స్గానే ఉండాలనా? మాదిగ జాతి అక్కడ కూర్చోవడానికి అర్హత ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇది ఎంతవరకు రేపు ఏబిసిడీలో ఇష్యూ ఉన్నది. 20 సంవత్సరాల పోరాటాలు జరిగినాయి. ఎంతోమంది నా తమ్ముళ్ళు చచ్చిపోయారు. మరి వాళ్ళందరి ఆలోచన విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. రేపు పార్లమెంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడడానికి ఒక్కరు కూడా మా కులస్తులు అక్కడ పోకుండా ఈ కుట్ర, ఇది ఒక పెద్ద కుట్ర. మాదిగ జాతిని మొత్తమే అక్కడ పోకుండా చేసి, మాదిగోడికి ఒక్కడు కూడా టికెట్ రాకుండా చేసి, రేపు రాబోయే కాలంలో గొంతు లేకుండా మాట్లాడేవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని సహించేది. ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని ఇష్యూ. వాస్తవంగా ఇంత చర్చ అవసరమా? ఇన్ని మాటలు ఆయన పడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. కానీ అవసరం లేకపోయినా ఆయనంతలా ఆయన ఈ సమస్యను కొని తెచ్చుకుంటున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. 80 లక్షల మంది మాదిగల యొక్క గొంతు నొక్కి ఇవాళ వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యాధికారాన్ని వేరులో కట్టబెడితే ఎవడుకుంటాడండి? ఏ రకంగా న్యాయం? నిజంగా ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం ఆయన ఆలోచన ఉన్నా అందరికీ పంచవచ్చు కదా, అందరికీ సమన్యాయం చేయొచ్చు కదా. కాబట్టి ఏ ధైర్యంతో మా జాతిని దూరం పెట్టారని నేను అడుగుతున్నా. ఇలా పార్టీ మొత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాదిగలంతా ఏకమవుతారు. ఎమ్మెల్యేలందరినీ నిలదీస్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మేమేమో ఈ పార్టీని కాపాడాలని ఇంత అన్యాయం జరిగినా భుజాన కండు వేసుకొని నేను తిరుగుతున్నా. ఇది అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి నష్టం, రాహుల్ గాంధీకి నష్టం రాదా? ఆయన ప్రధానమంత్రి కావడానికి ఇక్కడ ఒక్క సీటు తగ్గినా నష్టమే కదా. ఇది ఏ విధంగా న్యాయం పార్టీకి? ఆయన ఏమైనా మీకు అంటే మీకు ఈ ఎంటైర్ సినారియోలో చూసుకున్నట్లయితే బీజేపీకి ఎక్కడైనా ఫేవర్ చేస్తున్నట్టు కనిపిస్తుందా? ఎవరు? రేవంత్ రెడ్డి. ఇక మరి ఆయన అయితే మోడీ మా పెద్ద అన్నాడుగా. ఎందుకంటే రీసెంట్ గా సికింద్రాబాద్ టికెట్ దానం నాగేంద్రకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని. అలాగే క్యాడర్ లేని వ్యక్తి ఎవరు? పట్నం సునీతారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చున్నారు. అలాగే రంజిత్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెచ్చుకొని చెవెళ్ళ టికెట్
ఇచ్చున్నారు. సో ఈ ఎంటైర్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ బాగా బలంగా ఉంది. అంటే వాళ్ళకేమైనా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు అడుగుతున్న దాన్ని బట్టి, మీరు చేసిన సర్వే చేసిన దాన్ని బట్టి నాకు కూడా అనుమానం వస్తుంది. వాస్తవంగా నేను అట్లా అనుకోలేదు, కానీ ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ బట్టి మీరు చేసిన సర్వే, ఇంతకుముందు మిర్రర్ టీవీ అమ్మాయి కూడా అదే అడిగింది, చాలా మంది విలేకరులు కూడా అదే అడుగుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు అనే అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. రాబోయే కాలంలో అట్లా జరుగుతుందో ఏమో.